మీరు చూస్తున్న జకీర్ టాకీస్. నా పేరు జకీర్. మీకు కనుక జకీర్ టాకీస్ యూట్యూబ్ ఛానల్లో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇక టెలిఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు సంబంధించి ఇల్లా పోలీస్ స్టేషనా మీరే తేల్చుకోండి అని సిట్ తేల్చి చెప్పింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే టెలిఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరుపుతోందో సిట్ ఏం చెప్పిందంటే శుక్రవారం రాత్రి నందినగర్లోని కేసీఆర్ పాత నివాసానికి వెళ్ళి అక్కడ ఎవరూ లేని కారణంగా గోడకు నోటీసును అంటించారు. ఇది రెండో నోటీస్. మొదటి నోటీస్ ఇచ్చినప్పుడు ఆ నోటీస్ అక్కడ ఎవరో తీసుకున్నారు, అంటే వాళ్ళకి సంబంధించిన అనుచరులు పిఏ తీసుకున్నారు. ఆ తర్వాత కేసీఆర్ నుంచి రిప్లై వచ్చింది ఎవరికి, సిట్కు. నేను హైదరాబాద్ అంటే మీరు ఏదైతే చెప్తున్నారో హైదరాబాద్ సిటీ లిమిట్స్లో అని చెప్తున్నారు, సాధ్యం కాదు. కనుక ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వచ్చి నన్ను విచారణ జరపండి, అందుకు నేను సిద్ధమే. పైగా ఈ తేదీ కుదరదు కనుక మరో తేదీని ఖరారు చేయండి అని చెప్పారు. సో సిట్ దానికి విరుగుడుగా ఇంకొక నోటీసును తీసుకెళ్ళి ఎవరు లేని కారణంగా అక్కడ గోడకు అంటించారు. మేము ఎర్రవెల్లికి రావడం కుదరదు, మీరు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వస్తారా లేక మీ ఇంటికి వస్తారా? యాక్చువల్గా అసలు ఆయన ఎక్కడ నివసిస్తున్నారో తెలియదా పోలీసులకు, అది ఇదని ఈ మధ్య కొంతమంది మాట్లాడుతున్నారు. బట్ ఎన్నికల అఫిడవిట్లో కానీ లేదా కాళేశ్వరం పైన విచారణ జరిపిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ సందర్భంగా కానీ కేసీఆర్ ఇచ్చిన నివాసం అడ్రస్, ఇంటి అడ్రస్ ఏమిటాయా అంటే నందినగర్, బంజారాహిల్స్లోని నందినగర్లోనే తన ఇల్లు అని ఆ అఫిడవిట్లో ఉంది. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? కనుక పోలీసుల్లో సపరేట్గా ఈ సిట్ కానీ వాళ్ళు చెప్పిన వాదన ఏంటంటే ఎన్నికల అఫిడవిట్లో ఇతర చోట్ల అన్ని చోట్ల కూడా నందినగర్ ఉంది. సో నందినగర్ నివాసానికి తాము మొదట నోటీస్ తీసుకెళ్ళాము, అక్కడ ఉన్న వాళ్ళ అంశాలకు ఇచ్చాము. ఇప్పుడు ఎవరు లేని కారణంగా అక్కడ గోడకు అతికించాం. సో ఇప్పుడు దాన్ని చాలామంది అభ్యంతరం చెప్తున్నారు. గోడకు అతికిస్తారా? మాజీ ముఖ్యమంత్రికి ఇచ్చే నోటీసు, తొలి ముఖ్యమంత్రికి ఇచ్చే నోటీసు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన నోటీసును గోడ కంటించి పరాభవం చేస్తారా అని కొంతమంది, అసలు ఈ నోటీసే చెల్లదని మరికొంతమంది. వాళ్ళంతా లా చదివిన వాళ్ళే. మళ్ళీ లా చదవడం అంటే లా చదవడం ఒక్కటే కాదు, వాళ్ళు రాజకీయ విధేయతలు కూడా ఉన్నవాళ్ళు. అంటే బీఆర్ఎస్ పక్షాన వాదిస్తున్న న్యాయవాదులు ఈ నోటీసే చెల్లదు, ఈ 160 సిఆర్పిసి నోటీసు రెండోసారి ఇవ్వడమే కుదరదని ఒక ఆర్గ్యుమెంటు, గోడ కంటిస్తారా అని ఇంకొక ఆర్గ్యుమెంట్, గోడ కంటించి అసలు చెల్లదని ఇంకొక ఆర్గ్యుమెంటు. ఈ రకంగా జరుగుతోంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణ. మీరు ఎక్కడికి వస్తారో చెప్పండి, నందినగర్ ఇంటికి వస్తారా, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వస్తారా, అది మీ ఇష్టమని సిట్ చెప్పేసింది, ఆ నోటీస్లో పేర్కొంది. ఇక ఇప్పుడు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఒక పెద్ద హై డ్రామా కొనసాగుతోంది. టీవీ ఛానళ్లలో మనం చూస్తుంటే సిట్ విచారణ నోటీస్కు సంబంధించి హాజరు కావాలా వద్దా అనే అంశం పైన పెద్ద ఎత్తున సమాలోచనలు జరుపుతున్నట్లు, న్యాయ కోవిదులతో చర్చలు జరుపుతున్నట్లు, రకరకాల చర్చలు పుంకాలుగా మనకు టీవీ ఛానళ్లలో బ్రేకింగ్లలో చూస్తున్నాం. అయితే మొత్తం మీద సిట్టు విచారణకు హాజరు కాకుండా ఉన్న మార్గాలు ఏమిటి అని కేసీఆర్ అన్వేషిస్తున్నట్టుగా కనబడుతోంది. కేసీఆర్ తరపున ఉన్న న్యాయవాదులు, న్యాయ కోవిదులు, న్యాయ నిపుణులు అన్వేషిస్తున్నట్టు కనబడుతోంది. ఏ మార్గం ద్వారా అంటే లీగల్గా ఉండే ఏవైతే వెసులుబాటు ఉంటుందో అటువంటి వెసులుబాట్లు ఏమేమి ఉన్నాయి, ఏ రకంగా మనం తప్పించుకోవాలి, అంటే మొత్తం తప్పించుకోవడం అనే. సిట్టు విచారణకు హాజరు కావడానికి నేను సిద్ధం, మీరు ఎప్పుడు పిలిచినా వస్తాను, ఈ తేదీకైతే కుదరదు, మున్సిపల్ నామినేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ రోజు వదిలిపెట్టండి, కనుక నేను మిగతా తేదీ అయితే నేను విచారణకు సిద్ధం, మీరు వచ్చి దాని విచారణ జరుపుకోవచ్చు, నేను రాజ్యాంగాన్ని నమ్ముతున్న వాడిని, విశ్వాసం ఉన్నవాడిని, రాజ్యాంగం పట్ల విశ్వాసం ఉన్నవాడిని, చట్టాలను గౌరవిస్తున్న వాడిని, పైగా మాజీ ముఖ్యమంత్రిగా నేను ఖచ్చితంగా విచారణకు సిద్ధమే అని కేసీఆర్ గతంలో
ఆ సిట్కు రాసిన రిప్లైలో పేర్కొన్నారు. ఇప్పుడు రెండో నోటీసు జారీ అయిన తర్వాత సీన్ మారిపోయింది. ఇక సిట్ విచారణకు తప్పించుకోవడం ఎలా? ఇది నడుస్తోంది. ఈ స్కీమ్ అంతా నడుస్తున్నట్టు కనబడుతోంది. అయితే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లుగా రుజువైన కారణంగానే ఎఫ్ఐఆర్ నమోదైంది. 2024 మార్చి 10న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అడిషనల్ ఎస్పీ రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ఈ కేసును సిట్కు అప్పగించారు. సిట్ విచారణ జరుపుతోంది. అయితే కేసీఆర్ అప్పటి ముఖ్యమంత్రి. సో మరి ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లుగా అంటే అక్రమ ఫోన్ ట్యాపింగ్. ఈ ఫోన్ ట్యాపింగ్ అంటే చట్టబద్ధంగా నిజంగానే టెలిగ్రాఫ్ యాక్ట్ 1869 లేకపోతే 1885 5 అప్ టు ఇవన్నీ టెక్నికాలిటీస్ పక్కన పెడదాం. టెలిగ్రాఫ్ చట్టంలో ఏముంది, ఆ చట్టం సవరణ తర్వాత అరౌండ్ 2007లో జరిగింది ఏమిటి, ఇదంతా మనం పక్కన పెడదాం. టెలిఫోన్ల ట్యాపింగ్ అక్రమంగా జరిగినట్లు, రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు రుజువైన కారణంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ వివరణ తీసుకోవాలా వద్దా? అట్లాగే ఈ ఫోన్ ట్యాపింగ్ నాకు మావోయిస్టుల పేరుతోనో టెర్రరిస్టుల పేరుతోనో ఎవరి పడితే వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా కూడా ఆధారాలు ఉన్నాయన్న కారణంతో సిట్టు విచారణకు పూనుకున్నప్పుడు కేసీఆర్ విచారణకు హాజరు కావాలా వద్దా? అట్లాగే మావోయిస్టులు టెర్రరిస్టుల పేరుతో జర్నలిస్టుల ఫోన్లు, రాజకీయ నాయకుల ఫోన్లు, రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లు అండ్ కొంతమంది జడ్జిల ఫోన్లు, వ్యాపారుల ఫోన్లు, పారిశ్రామికవేత్తల ఫోన్లు ఇవన్నీ కూడా ట్యాప్ చేసి పారేశారు. అయితే ముఖ్యమంత్రి కానీ ఆ సమయంలో ఎవరైనా కీలకమైన వ్యక్తి కానీ ఇది ఆ ప్రభుత్వంలో వాళ్ళ ఆదేశాలు లేకుండా, వాళ్ళ గైడెన్స్ లేకుండా ఈ అప్పటి ఎస్ఐబి చీఫ్, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా పనిచేసిన ప్రభాకర్ రావు కానీ, లేకుంటే మాజీ డీసీపీ రాధాకృష్ణరావు కానీ, మాజీ ఏసీపీ మన పేరేంటి ప్రణీత్ రావు కానీ, భుజంగరావు కానీ, తిరుపతన్న కానీ, ఒక న్యూస్ ఛానల్ అధిపతి శ్రవణరావు కానీ, వీళ్ళందరూ ఒక గ్యాంగ్గా తయారై ఈ టెలిఫోన్లో ట్యాప్ ఎందుకు చేస్తారు, వీళ్ళకి ఏం అవసరం, వీళ్ళ ప్రయోజనాలు ఏంటి అనేది చాలా కీలకమైన అంశం. సాధారణంగా వీళ్ళంతా పోలీసులు కనుక పోలీసులకు తెలుసు ఈ చట్టం ఏమిటి, టెలిగ్రాఫ్ చట్టం ఏమిటి, ఇది కనుక ఉల్లంఘిస్తే జరిగేది ఏమిటి, ఇది ఎంతటి నేరం అనే సంగతి తెలియదని మనం అనుకోవడానికి వీల్లేదు. కనుక దీనికి సంబంధించి జవాబు ఎవరు చెప్పాలి? కేసీఆర్ చెప్పాలి. కేసీఆర్ ఎక్కడ చెప్పాలి? సిట్ విచారణ ముందు చెప్పాలి, సిట్కు చెప్పాలి. సిట్టు విచారణలో సిట్ అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పాలి. కానీ కేసీఆర్ ఏం చేస్తున్నాడు? దీన్ని చెట్ల తప్పించుకోవాలని ఆయన చూస్తున్నట్లుగా వార్తా కథనాలు వస్తున్నాయి. అండ్ ఇంకొక సమాచారం ఏం తెలిసిందంటే ఇందులో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అసలు కేసు విచారణకు హాజరు కావద్దని ఒక వర్గం, కేసు విచారణకు హాజరైతేనే క్రెడిబిలిటీ ఉంటుందని ఇంకొక వర్గం, అంటే నాయకులు, పార్టీ నాయకులు మాట్లాడుతున్నట్టుగా కూడా ఒక సమాచారం అందుతోంది. ఇందులో బీఆర్ఎస్ పార్టీ వర్గీయ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ఎట్టి పరిస్థితుల్లో సిట్ ముందు హాజరు కావద్దు, హాజరైతే మీ పరువు పోతుందని బహుశా కేసీఆర్కి చెప్పి ఉండవచ్చునేమో అనే ప్రచారం కూడా జరుగుతోంది. అదేంతో నిజం మనకు తెలియదు. కేటీఆర్ నిజంగానే అట్లా చెప్పి ఉండవచ్చు. ఎందుకంటే ఆయన అసెంబ్లీకి కూడా రావద్దు, అసెంబ్లీకి వస్తే అంతా అక్కడ చిల్లర మల్లర వ్యక్తులు ఉన్నారు, సో మీ పరువు పోతుంది అండ్ మిమ్మల్ని అపహాస్యం చేస్తారు, అవహేళన చేస్తారు, మీరు రాకండి అని కేటీఆర్ తన తండ్రికి సలహా ఇచ్చిన సంగతి మనందరికీ తెలుసు. కేటీఆర్ స్వయంగా మీడియాకి చెప్పారు. ఇప్పుడు ఇక సిట్ ముందుకు హాజరైతే కూడా అటువంటి పరిస్థితే రావచ్చు, ఆయన పరువు మర్యాదలకు భంగం కలిగే అవకాశం ఉండవచ్చు అంటూ మరి కేటీఆర్ ఏమైనా సలహా ఇచ్చాడా, కొడుకు సలహాను తండ్రి పాటిస్తున్నాడా అనే సంగతి మనకు తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్.